అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ట్రంప్ ప్రకటించినట్టుగా ఇరాన్ పోర్టులపై అమెరికా బ్లాకేడ్ ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ఈ చర్యలు ప్రారంభమైనట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ ఒప్పందం కోసం చాలా ఆతృతగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్కు సంబంధించిన ప్రతినిధులు తనను సంప్రదించి చర్చలకు ఆసక్తి వ్యక్తం చేశారని తెలిపారు. అదే సమయంలో కఠిన హెచ్చరిక చేస్తూ బ్లాకేడ్కు దగ్గరయ్యే ఇరాన్ ఫాస్ట్ అటాక్ నౌకలు వెంటనే నిర్మూలించబడతాయని స్పష్టం చేశారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమెరికా నౌకాదళం భారీగా మోహరించడంతో పాటు సముద్ర మార్గంలో ప్రయాణించే నౌకలపై తనిఖీలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ ఇరాన్ చర్యల్ని తీవ్రంగా ఖండించారు. హర్మూజ్ జలసంధిలో రవాణాను అడ్డుకోవటం ఆర్థిక ఉగ్రవాదంగా పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యానికి ఇది ముప్పని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గే సూచనలు ఇవ్వటం లేదు. తమపై ఒత్తిడి తెచ్చి లొంగదీసుకునే ప్రయత్నాలు ఫలించవని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ స్పష్టం చేశారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై మాత్రం ఇరాన్ అధికారికంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో యూకేకు చెందిన సముద్ర వాణిజ్య సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆ ప్రాంతంలో సైనిక ఉనికి పెరిగే అవకాశం ఉందని, ప్రయాణిస్తున్న నౌకలు తనిఖీలకు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఇరాన్పై అమెరికా విమర్శలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. హర్మూజ్ జలసంధిలో రవాణాను అడ్డుకోవటం ఆర్థిక ఉగ్రవాదంగా అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ పేర్కొన్నారు. అందుకోసం ట్రంప్ నాయకత్వంలో తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇరాన్ ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడితే వారి నౌకలు కూడా బయటకు వెళ్లకుండా చూస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ చర్యలు అంతర్జాతీయ వాణిజ్యానికి ముప్పని వాన్స్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అమెరికా పెట్టిన కీలక డిమాండ్లను ఇరాన్ అంగీకరించాల్సిందేనని వాన్స్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్న ఎన్రిచ్డ్ యురేనియంపై అమెరికా నియంత్రణ, అణ్వాయుధాల అభివృద్ధి జరగకుండా కఠిన పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ట్రంప్ ప్రకటించినట్టుగా ఇరాన్ పోర్టులపై అమెరికా బ్లాకేడ్ ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ఈ చర్యలు ప్రారంభమైనట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ ఒప్పందం కోసం చాలా ఆతృతగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్కు సంబంధించిన ప్రతినిధులు తనను సంప్రదించి చర్చలకు ఆసక్తి వ్యక్తం చేశారని తెలిపారు. అదే సమయంలో కఠిన హెచ్చరిక చేస్తూ బ్లాకేడ్కు దగ్గరయ్యే ఇరాన్ ఫాస్ట్ అటాక్ నౌకలు వెంటనే నిర్మూలించబడతాయని స్పష్టం చేశారు.